బైసరన్లో ఉగ్రదాడికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు ఈ మారణ హోమం సృష్టించేందుకు పక్కా ప్లాన్తో వచ్చారని, దానికోసం 22 గంటల పాటు అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ వచ్చారని గుర్తించారు. అంతేకాదు ఈ దాడుల్లో 4 ఉగ్రవాదులు పాల్గొనగా అందులో 3 పాకిస్తాన్కు చెందినవారు కాగా ఒకరు కాశ్మీర్కు చెందిన వ్యక్తిని తేల్చారు. ఈ మారణ హోమం సృష్టించడంలో భాగం పంచుకున్న ఆదిల్ ధోకర్ అనే ఉగ్రవాది కశ్మీర్కు చెందినవాడేనని గుర్తించాయి దర్యాప్తు సంస్థలు. ఇతను కశ్మీర్ నుంచి పాకిస్తాన్కు లీగల్గా వెళ్లాడని, పాకిస్తాన్ నుంచి స్టూడెంట్ వీసా సంపాదించి పాకిస్తాన్లో అడుగుపెట్టినట్లుగా గుర్తించారు. అక్కడికి వెళ్లిన తర్వాత లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరి ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి కశ్మీర్కు వచ్చినట్లు గుర్తించారు. ఆదిల్ ఉగ్రవాదులకు కావాల్సిన సమాచారంతో పాటు ఏర్పాట్లను కూడా చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. బైసరన్కు చేరుకునే ముందు కొకెర్నాగ్ అడవుల గుండా ప్రయాణం చేశారని తెలుసుకున్నాయి దర్యాప్తు ఏజెన్సీలు. ఉగ్రదాడిని కూడా పక్కా వ్యూహం ప్రకారమే చేశారని గుర్తించారు అధికారులు. మొదట షాపుల వైపు నుంచి 2 ఉగ్రవాదులు ఆయుధాలతో రాగా, మరోవైపు నుంచి మరో 2 ఉగ్రవాదులు బయటకొచ్చారు. మొదట 2 ఉగ్రవాదులను చూసిన పర్యాటకులు పరుగులు పెట్టారు. అప్పుడు మరోవైపు నుంచి కాల్పులు ప్రారంభించారు. ఈ దాడులకు ఉగ్రవాదులు 2 రకాల గన్స్ ను వాడారు. ఒకటి AK-47 కాగా మరొకటి M4 అసాల్ట్ రైఫిల్. అక్కడ దొరికిన బుల్లెట్లు, మృతుల శరీరాల నుంచి తీసిన బుల్లెట్లను పరీక్షిస్తే ఈ విషయం తెలిసింది. ఇక ఉగ్రవాదులు స్థానికుడు ఫోన్తో పాటు మరో టూరిస్ట్ ఫోన్ను ఎత్తుకెళ్లారు. मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। क्या बोलते भेलपुरी खाली से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी। ఈ ఉగ్రదాడి దర్యాప్తుకు సంబంధించి మరో 2 కీలక పరిణామాలు జరిగాయి. ఒకటి, ఈ కేసును పూర్తిగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టేకప్ చేసింది. మరొకటి, ఈ కేసుకు అవసరమైన అత్యంత కీలకమైన వీడియో ఆధారాలు లభించాయి. టెర్రరిస్టులు కాల్పులు ప్రారంభించగానే ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టెక్కేశాడు. అతను అక్కడి నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని షూట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో దర్యాప్తు సంస్థలకు చేరగా NIA ఇప్పటికే అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. పెహల్గాం ఉగ్ర దాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాడి మొత్తాన్ని కూడా ఒక టూరిస్ట్ చెట్టుపై నుంచి వీడియో తీసినట్లుగా కూడా ప్రస్తుతం NIA చేతికి చిక్కింది. ఆ వీడియో ఆధారాలను బట్టి దాడి మొత్తం ఎలా జరిగింది, ఎవరు ఎక్కడి నుంచి దాడి చేశారు, ఎవరు కాల్పులు జరిపారు అన్న విషయాలు కూడా ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రస్తుతం ఈ వీడియో ద్వారా ఉగ్రవాదులు ఎంతమంది, ఎలా ఉన్నారు అనే ఆధారాలు కూడా బయటపెట్టే ఛాన్స్ ఉంది. NIA చేతికి కీలక ఆధారం దొరికింది కాబట్టి దీన్ని బట్టి త్వరగా ఉగ్రవాదుల్ని పట్టుకునే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. అయితే ఈ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కంప్లీట్ వీడియో అయితే ఎవరికి చిక్కలేదు. ప్రస్తుతం ఒక టూరిస్ట్ ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్న సమయంలో ఆయన ప్రాణభయంతో ఒక చెట్టెక్కి అక్కడ ఆయన తలదాచుకున్నాడు. అయితే ఆ సమయంలోనే జరిగిన దాడి మొత్తాన్ని కూడా తన ఫోన్లో షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన షూట్ చేసిన ఆ వీడియో NIA చేతికి చిక్కింది. దీన్ని బట్టి ఇప్పుడు NIA ఎలాంటి దర్యాప్తు చేస్తుంది, అలాగే ఉగ్రవాదులకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని రాబడుతుందని కూడా విషయాలు తెలియరావాల్సింది. ప్రస్తుతం ఆ దాడికి సంబంధించిన వీడియో మొత్తం కూడా ఒక్క దగ్గరే ఉంది కాబట్టి కొంచెం దీనికి సంబంధించి దర్యాప్తు ఈజీ చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఎవరెవరు ఎక్కడి నుంచి దాడి చేశారు, ఎక్కడి నుంచి కాల్పులకు తెగబడ్డారు, అందులో ఎలాంటి ఆయుధాలు వాడారు, అక్కడ చనిపోయిన టూరిస్టుల బుల్లెట్లని అలాగే అక్కడ దొరికిన ఆయుధాలకు సంబంధించి ఈ రెండింటిని కూడా టాలీ చేస్తే అర్థమైంది. వాళ్ళు M4 ఒకటి అలాగే AK-47 ఒకటి యూజ్ చేసినట్లుగా కూడా ప్రస్తుతానికైతే అర్థమవుతోంది. ప్రస్తుతం ఇప్పుడు దొరికిన ఈ వీడియో ఆధారంగా NIAకి ఒక కీలక ఆధారం దొరికినట్లయింది. దీన్ని బట్టి ఉగ్రవాదులకి సంబంధించి పూర్తి సమాచారాన్ని రాబట్టే పనిలో పడింది NIA.
రైట్, ఇక పహల్గామ్ ఉగ్ర దాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం ఒక వీడియో ఎన్ఐఏ చేతికి చిక్కింది. దీని ద్వారా ఉగ్రవాదులు ఎంతమంది ఎక్కడి నుంచి రెక్కి నిర్వహించారు, ఎలా అక్కడికి చేరుకున్నారు, చేరుకున్న తర్వాత కాల్పులు ఏ వైపు నుంచి జరిపారు, అలాగే ఏ టూరిస్టులను వాళ్ళు టార్గెట్ చేశారు, ఎక్కడి నుంచి ఈ మొత్తం పథకాన్ని, ఈ దాడిని వాళ్ళు ఎలాగ చేశారు అనేది విషయం మొత్తం కూడా ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. అయితే ఉగ్రదాడి జరిగిన సమయంలో ఒక ప్రయాణికుడు, ఒక టూరిస్ట్ ఒక చెట్టుపై ఎక్కి తలదాచుకున్నాడు. అక్కడి నుంచి ఈ దాడి మొత్తం కూడా తన ఫోన్లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ టూరిస్ట్ షూట్ చేసిన వీడియోనే ఎన్ఐఏ సంస్థకు చేరింది. ఎన్ఐఏ దీన్ని బట్టి ఎలాంటి దర్యాప్తు చేస్తుంది, ఎలాంటి కీలక విషయాల్ని రాబడుతోంది అనే విషయాలు కూడా తెలియాల్సింది. ప్రస్తుతం దాడి మొత్తంలో కూడా M4 రైఫిల్ ఒకటి, అలాగే AK-47ని వాళ్ళు ఆయుధాలుగా ఉపయోగించినట్టు తెలుస్తోంది. టూరిస్టులకి సంబంధించిన ఎవరైతే చనిపోయారో వాళ్ళ బాడీలో ఉన్నటువంటి బుల్లెట్లు, అలాగే ఈ ఆయుధాలకు సంబంధించి టాలీ చేస్తే వాళ్ళు ఈ రకమైన రైఫిల్స్ని వాడినట్లుగా కూడా మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో ద్వారా ఎన్ఐఏ ఎలాంటి దర్యాప్తు చేయబోతోంది, ఎలాంటి కీలక సమాచారాన్ని రాబట్టబోతోంది, అలాగే ఎంతమంది ఇప్పటి వరకు వచ్చిన సమాచారం వరకే ఉగ్రవాదులు ఉన్నారా, లేదంటే ఆ వీడియో చూస్తే ఇంకా ఎక్కువ మంది అందులో ఎక్కడైనా దాక్కుని ఉన్నారా అన్న విషయాలు కూడా ఈ వీడియో ద్వారా బయటపడే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఈ మొత్తం పహల్గామ్ దాడికి సంబంధించి కీలక ఆధారంగా ఈ వీడియోను భావించవచ్చు. ఆ వీడియో మొత్తానికి కూడా పహల్గామ్ దాడికి సంబంధించి ఎలాంటి విషయాలు తీసుకురాబోతోంది, ఎలాంటి విషయాలు బయట పెట్టబోతోంది అంటూ కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే మొత్తం ఉగ్రదాడికి సంబంధించి ఒక టూరిస్ట్ వీడియో తీసినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. మరి ఆ వీడియో ఇప్పుడు ఎన్ఐఏ చేతికి చిక్కిందా, దాని ద్వారా ఎలాంటి సమాచారాన్ని రాబట్టచ్చు, ఇప్పటి వరకు మనకున్న సమాచారాన్ని కాకుండా కొత్త విషయాలు ఏమైనా వెలుగు చూసే అవకాశం ఉందా? ఏదైతే ఉగ్రదాడికి సంబంధించిన వస్తూ ఉన్నాయి. ఉగ్రవాదులు ఈ మారణ హోమం సృష్టించేందుకు పక్కా ప్లాన్స్ వచ్చాయని, దానికి సంబంధించి దానికోసం 22 గంటల ట్రెక్కింగ్ తీసుకొచ్చారని భద్రతా వర్గాలు గుర్తించారు. అంతేకాదు ఈ దాడుల్లో 4 ఉగ్రవాదులు పాల్గొనగా అందులో 3 పాకిస్తాన్ చెందిన వారు. రైట్ శివ.